ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం 69వ పాట పాడుకుందాం. ఆఖరి వచనం పాడినప్పుడు మనమంతా లేచి నిల్చుందాం. ఆఖరి వచనం పాడినప్పుడు 69వ పాట సర్వదేశములారా అనే పాట పాడుకుంటూ దేవుని ఘనపరచుదాం. చివరి వచనం పాడినప్పుడు సంఘం అంతా లేచి నిల్చున్నాం. మనం Oh
సెల్ లేదా కదా ఏంటంటే అలా ఏం చేస్తారు ఇంట్లో 17వ పుటలో ఉన్నటువంటి ఆరాధన క్రమం అనుసరించుదాము. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపబడెను. మన తండ్రి అయిన దేవునియు ప్రభువైన యేసుక్రీస్తునియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసే దినం, దీనిని మనం ఉత్సహించి సంతోషించదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరవుము, అప్పుడు మా నోరు నీ స్తుతిని ప్రచురపరచును. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు మహిమ కలుగును గాక. ఆదియందును ఇప్పుడు ఎల్లప్పుడూ ఉండునట్లు యుగములు కలుగును గాక. ఆమేన్. అందరం కలిసి దిగువ ప్రార్థన చెప్పుకుందాం. తండ్రి అయిన దేవా, నీ శక్తి వలన జ్ఞానము వలన సమస్తమును సృష్టించినందుకును, నీ కుమారుడు మా రక్షకునిగా ఇచ్చుట వల్ల లోకమును ఎంతో ప్రేమించినామని రుజువుపడుతున్నందుకును నేను స్తుతిస్తున్నాము. కుమారుడైన మా దేవా, మా అపరాధము నిమిత్తం అప్పగింపబడిన నీవు తిరిగి లేచుట వల్ల మమ్మ నీతిమంతులుగా చేయటకు పాపము తప్పని విషయంలో మా వల్ల చేయబడినదిలకే నీకు స్తుతించుచున్నాము. పరిశుద్ధాత్మమైన దేవా, సత్యమంతులను నడిపించి మా హృదయంలో దేవుని ప్రేమను కుమ్మరించడానికే నీకు స్తుతించుచున్నాము. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మమైన దేవా, యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. పాపుటపు కోల్పి భక్తులు మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. నేను లేచి నా తండ్రికి వెళ్ళి, తండ్రి నేను పరలోకమున విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీద నీ కుమారుడు అనిపించుకుంటే యోగ్యుడను కాను. మనం పాపం లేని వారమని చెప్పుకొని మనమే మోసపుచ్చుకుందుము. మరి మనలో సత్యం ఉండదు. మన పాపం మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక మన పాపం క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనమందరం మోకరించి లేదా కూర్చుని మౌనముగా మనం పరీక్షించుకుందాం. సర్వశక్తి మన పాపం వినేముతో ఒప్పుకుందాం. సర్వశక్తి మిక్కిలి కనికరమ తండ్రి, తప్పిపోయిన గొర్రె వల్ల మేము నీ మార్గంలో తప్పి తిరిగి మా హృదయ ఆలోచన ఆశ మిక్కిలి అనుసరించి తిని నీ పరిశుద్ధమైన ఆజ్ఞను మీరి మేము చేయవలసినవి చేయక చేయడానికి చేసి తిని మాలో క్షేమం ఏమీ లేదు. ఆయన మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నీ మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారం ఓ ప్రభువా, పాప పీడితుల మమ్మల్ని కరుణింపుము. ఓ దేవా, తమ తప్పులు ఒప్పుకొని వారిని కాయము, పశ్చాత్తాపపడి వారిని తిరిగి చేర్చుకును. మరి మిక్కిలి కనికరముల తండ్రి, నీ పరిశుద్ధ నామమున మహిమ కలుగులాగున మేమిక నీతి భక్తి సుబుద్ధులతో జీవించులాగున ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. సర్వశక్తి కలిగిన దేవుడు మన సమస్త పాపం క్షమించి వాటి నుండి మనం విడుదల చేసి మన నడత దిద్దుకొని తగిన సమయం దయచేసి పరిశుద్ధాత్మ కృపయు ఆదరణని మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మనం కూర్చుండగా నేటి దినం ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠం చదివించబడిన మొదటి పాఠం Ah
యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి యెహోవా పట్టణ కాపాడని ఎడల దాని కాపరి మీరు ఎన్నోటి లేచి చాలా సువార్త పాఠం చదివినప్పుడు సంఘమంతా లేచినట్టుండడం మనకి సువార్త పాఠం. పరిసయ్యులు ఆయనను శోధింపవాలని ఆయన వద్దకు వచ్చి, యెహోవా చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడగగా, ఆయన సృష్టించిన వాడు ఆది నుండి వారిని పురుషులుగాను స్త్రీగాను సృష్టించినందు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రుల విడిచి తన భార్యని హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరంగా ఉందని చెప్పినందుకు మీరు చదవలేదా? కాబట్టి వారిద్దరూ ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు కనుక
దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరుపరచకూడదని చెప్పాను. దేవుడు తన వాక్యం ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకంలో నుండి 173వ పాట పాడుకుందాం. వచనం తర్వాత వచనం పాడుకుందాం. 173వ పాట. యేసుని ప్రేమను నే మరకను ఎప్పుడు తలచవేయో మనసా. యేసుని ప్రేమను నే మరకను ఎప్పుడు తలచవేయో మనసా. వాసిగణాలని ఈనాడు ఎన్నెన్నో విషయాల్లో ప్రార్థన చేశారు. కరోనా వైరస్ గురించి తగ్గుముఖం పడటానికి ఉన్న ప్రభుత్వం ఈ సహాయం నేను అంతవరకు మమ్మల్ని కాపాడు దేవుడు విని రాబో దినాల్లో కూడా ప్రభు ఆలయంలో అందరి చేతి స్థుతించేటువంటి పరిస్థితులు అనుకూలపడడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం. ఈనాటి వరకు ఆరోగ్య కార్యకర్తలు కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు వారు, అదేవిధంగా వైద్యులు ఎంతగానో సహకరించారు. అందును బట్టి మా ప్రభు ఈనాడు తక్కువ పడుతుందని విశ్వాసం మేమందరం కలిగి ఉన్నాం. మీరు అనుకున్న సంవత్సరం సాధ్యమేమో మరి ఈ రోజు నుంచి
మాకు కలిగిన ఈ అవకాశాన్ని బట్టి కూడా మా ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. పాస్టర్ కమిటీ వారు తీర్మానం మేరకి రాబోతున్నటువంటి ఆదివారాలు కూడా ఏ విధంగా మేమందరం సమకూర్చి ప్రార్థన చేయాలో సహాయం దయచేయమని అడుగుతున్నాం. మరోసారి మా ప్రభు వచ్చిన వారిని, ఇళ్ళ దగ్గర ఆరాధనలో పాల్గొన్న వారిని ప్రతి ఒక్కరిని కూడా దీనికి ఆశీర్వదించాలి. ఆదివారం ఒక ప్రత్యేకత ఉన్నది కాబట్టి ఎవరెవరైతే ఈ దినాన్ని కనపరుస్తున్నారో వారిని వారి కొంచెం మనం కనపరచమని మీరు వేడుకొచ్చున్నాం. మరి సమయం మా ప్రభు కొద్దిపాటి సమయాన్ని వాక్యం ధ్యానం చేస్తున్నాం. తండ్రి ప్రభు నా నోటి మాటలు మా అందరి ప్రియ జ్ఞానం మీ దృష్టికి అంగీకారం చేయమని మా ప్రభువును ప్రియ లెస్బిస్ ద్వారా ఇమిడి మాట్లాడుతున్నాం తండ్రి. ఆమేన్. ముందుగా దేవాది దేవునికి వందనాలు చెల్లించాలి. కొంతవరకు సడలింపు దొరికింది కాబట్టి మరి అందును బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. నేను అంటున్నాను పాస్టర్ కమిటీ, కన్స్ట్రక్షన్ కమిటీ సమాలోచన ప్రకారంగానే ప్రభుత్వ ఉత్తర్వుల మేరకి ఈనాడు మనం ఈరోజు ప్రారంభం చేస్తున్నాం. మిగతా విషయాలను కూడా సెక్రటరీ గారు ప్రకటన సమయాన్ని తెలియజేస్తారు. కాబట్టి అందరూ కూడా ఆ తీర్మానాన్ని కూడా అవసరమైన తీర్మానాన్ని కూడా అందరూ కూడా సహకరించాలి. మరి ప్రతి ఆదివారం కూడా ఈ విధంగా బిడ్డలిద్దరూ కూడా జాన్ తేజ, మనోజ్ ఈ ఫేస్బుక్ ద్వారా సహకరిస్తున్నారు. మరి ఇలాగే మన ప్రకారం కోసం మనకు తెలియదు కానీ తర్వాత ఆలోచన చేద్దాం. ఎందుకంటే చాలా మంది కొందరికి అవకాశం ఉంటుంది లేదు కాబట్టి కొందరు ఫేస్బుక్ ద్వారా చూస్తున్నారని మాకు తెలియజేశారు. అందును బట్టి మరొకసారి దేవుని స్థితికి అవకాశం రోజు రోజుకి సడలింపబడి దేవుని పరిశుద్ధాలను చేయి స్థుతించే భాగ్యం కలిగించాలని అందరూ ప్రార్థన చేయండి. ఈనాటి వరకు అందరూ కూడా ఎప్పుడు వెళ్దామో ఆలయానికి అన్న తలపు కలిగి ఉన్నారు. మరి సడలింపు పూర్తిగా ఒకవేళ వెళ్ళే మాసంలో సంపూర్ణత బాగుంటుంది. ఎందుకంటే ఈనాడు లక్షల జనం దేవుని ప్రార్థన చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ దినాలు మనం చూస్తున్నప్పుడు ఈ మరణించే సంఖ్య తగ్గిపోతుందిగా మనం చూస్తున్నాం. అడ్మిట్ అయిన వారందరూ కూడా తిరిగి నెగిటివ్కి రావడం కూడా చూస్తున్నాం. ఇది కేవలం ప్రార్థన ఫలితంగా జ్ఞాపకం చేసుకోవాలి. అందులో బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం, అందరూ ప్రార్థన చేద్దాం. ఈ వారం అంశం కూడా ఏంటంటే ఇది పెంతెకొస్తు తర్వాత ఈ 10వ ఆదివారం. ఈ అంశం ఇది ఈనాడు ఎన్నో సార్లు మనం వింటున్నాం. అదేమిటనగా ప్రతి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవస్థ గురించి చెప్పినటువంటి అంశం. అదేమిటనగా పరిశుద్ధ వివాహం, ఒడంబడిక ఉత్సవం, ఒక సంస్కారం అన్నటువంటి అంశం. ఎందుకనగా ప్రతి కుటుంబంలో వివాహ వ్యవస్థ మనం చూస్తూనే ఉన్నాం. ఇది దేవుడు ఏర్పాటు చేసే నియమం. ఆ నియమంలో కూడా మరి దేవుడు తన స్వరూపముతో పురుషునిగా స్త్రీనిగా కలిగి చేశాడు. అనగా ఎదుట ఉన్నటువంటి స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, దేవుడు రూపమే. ఒకవేళ దేవుడు దయాశక్తి సంకల్పం చేత దేవుడు ఆయన పడికింప చేశాడు. ఏదో రోజు తప్పకుండా శరీరం మట్టిలో కడవలసింది, ఆత్మ దేవుని దగ్గరికి పోవాల్సింది. ఈ మధ్యకాలంలో మనం మానవులు ఎన్నెన్ని విధాలుగా ఆలోచన చేస్తున్నాం. కానీ దేవుని పిలుపు ఎప్పుడు మనకు తెలియదు. కానీ ఏదో రోజు మాత్రం తప్పకుండా శరీరం విడవడాల్సిందే, సమాజం చేయబడాల్సి, ఆత్మ మాత్రం వెళ్ళాల్సిందే. దీనికోసం ఈ మధ్యకాలంలో మానవుడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో మనం చూస్తున్నాం. అందును బట్టి ఈనాడు ఈ వివాహ వ్యవస్థ అనేటువంటిది దేవుని నియమము. కాబట్టి ఈ నియమంలో తప్పకుండా అందరు రావాల్సిందే, వెళ్ళవలసిందే. అందును బట్టి ఈనాడు చదివిన పాటలను కూడా మనం చూస్తే అందులో ఫలించడం, అభివృద్ధి పొందడం, విస్తరమైనటువంటి దాంపత్య
చేసినట్టు మనం చూస్తున్నటువంటి మాట. అన్నిటి నుంచి క్రైస్తవ సిద్ధాంతం ప్రకారంగా మనం ఉన్నటువంటి సంస్కారం ఏదైతే అందులో ప్రధానమైనటువంటి కూడా పరిశుద్ధ సంస్కార విభాగం కూడా ఒకటి అందులో చేర్చారు మన పితరులు సంఘపితరులు. అందులో బట్టి దాన్ని పరిశుద్ధ విభాగము అని వాడేటట్టుగా మనం చూసుకున్నటువంటి మాట. కాబట్టి మరోసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి హెబ్రీ గ్రంథకర్త 13:4 అందరూ కూడా ఈ ఖచ్చితంగా పెళ్లి పత్రికలు వేసుకుంటూనే ఉన్నాం. వివాహం అన్ని విషయంలో ఘనమైనది అనేటువంటి మాట. వాస్తవం ఎందుకు ఘనమైనది మనం ఆలోచన చేస్తే మనకి ఎందుకంటే ఈనాడు బైబిల్ పరిజ్ఞానం అందరూ ఉన్నారు కాబట్టి అందరికీ తెలుసు బైబిల్ పరిజ్ఞానం. కాబట్టి బైబిల్లో ప్రతి వాక్యం కూడా ఈ దినాన్ని అందరికీ మరి మీకు ఈ లాక్డౌన్ సందర్భంగా చాలా మంది కూడా వాక్యం చదువుతున్నారు, ప్రార్థనలు ఉంటున్నారు. తప్పదు, అవసరం. కాబట్టి కొంత సమయం సరే దేవుని వాక్యం చదువుకున్నాం తలపు కలిగి చాలా మంది కూడా ఆ వాక్యం చదువుతున్నారు. కుటుంబ సమేతంగా ప్రార్థనలు కూడా ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. అది ఏదేమైనప్పటికీ పరిశుద్ధ గ్రంథంలో ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం అనుకున్నటువంటి ప్రతి పుస్తకములో ఈ పెళ్లి ప్రస్తావన తప్పకుండా ఉంటాయి. ఆది కాలము ప్రారంభ గ్రంథమైనటువంటి ఆది కాలంలో పెళ్లి ప్రస్తావన ఉన్నది. ఆ ప్రవక్తల ప్రవచనాల్లో కూడా పెళ్లి ప్రస్తావన ఉన్నది. రాజులు న్యాయాధిపతులు ప్రతి గ్రంథములు కూడా పెళ్లి ప్రస్తావన తప్పకుండా ఉంటుంది. మరి చివరి పుస్తకం ఏంటంటే ప్రకటన గ్రంథంలో కూడా ఏమిటనగా పరిశుద్ధ గ్రంథంలో ఖచ్చితంగా వివాహం అనేటువంటి ఆయా సమయాల్లో పెళ్లి వస్త్రం కావచ్చు, మరి పెళ్లి కుమారుడు కావచ్చు, పెళ్లి కుమారుడు ఏదో ఒక రూపేణ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించారు. అది దయచేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందును బట్టి పరిశుద్ధ గ్రంథములు వివాహము అన్ని విషయములు ఘనమైనది కావటానికి మొదటి పెళ్లి దేవుడే ఆయనే పురోహితుడిగా ఉండి ఆదామును జతపరిస్తే ఈ భూలోకములో ప్రభుని యేసుస్వామి ఆయన కాల వివాహములో ఆయన హాజరై నన్ను స్థిరపరిచారు. అందును బట్టి కూడా ఇది వివాహము అన్ని విషయంలో ఘనమైనదిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయా సమయంలో నేను పెళ్లి ప్రసంగాలు నేను చేస్తూనే ఉంటాను. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో దేవుడు మనం ఉద్దేశించి చెప్పినట్టు మాట జ్ఞాపకం చేసుకోవాలి. అది మనం ఉద్దేశించి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒకవేళ ఆ దినాలు ఇశ్రాయేలు జనాంగం ఉంటుందో యూదా జనాంగం అంటారు, అది మనకు అన్వయింపు చేసుకోవాలి. ప్రతిదీ కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి వాక్యం మనం అన్వయింపు చేసుకున్నప్పుడే మన జీవితాలు ధన్యమైపోతాయి. అక్కడ వాడబడినటువంటి ఆ ఉదంతుని జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు ప్రవక్త యెషయా ద్వారా చెప్పినటువంటి మాట, ఇదిగో నేను శ్రేష్టమైనటువంటి ద్రాక్షవల్లిని తీసుకుని వచ్చిన తర్వాత భూమిని చదును చేసి అది ఏ విధంగా ఫలించడానికి ఉపయోగపడుతుందో అలాంటి పనులన్నీ నేను సమకూర్చిన తర్వాత ద్రాక్షవల్లిని వేసి తిని అది ఫలంలో వచ్చే సమయాన్ని చూడగా అది నేను ఆశించినట్టుగా మంచి ఫలములు కాదు కదా, కారు ద్రాక్షలు కాసని. నేను ఏమి తక్కువ చేసి తిని ఈనాడు మానవుడు కూడా దేవుడు ఏమి తక్కువ చేయదు. అన్ని విధాలు మనం బాగానే ఉంటున్నాం. కానీ ఆలోచన చేసినప్పుడు మరి చెప్పుకున్నటువంటి దాన్ని మనం అన్వయం చేసుకుంటున్నప్పుడు నిజంగా మనం ఆలోచించే ఫలిస్తున్నామా? ఏసేపున మరి ఈ లోకపరంగా ఆలోచన చేస్తాం, ఏదో ఒక రోజు శరం గడవలసింది. దేవుడి దగ్గర కాకుండా దాన్ని ఎట్లా చేర్చుకోవాలి, స్వామి రాకుండా మనం ఎలా సిద్ధపడాలని ఆలోచన చేయాలి. కానీ ఈ మధ్యకాలంలో మానవుడు తన శరీరానికి ఏమేమో అనుకుంటున్నటువంటి వాడు తప్పకుండా విడవలసిన రోజులదని ఏ ఒక్కరు కూడా మనం ఆలోచించాం దినాభివృద్ధిలో. కానీ అక్కడ వాడబడిన మాట ఏంటనగా, నేను ఆశించక శ్రేష్టమైన ఫలములు నేను శ్రేష్టమైన ద్రాక్షను తెచ్చి తిని మరి శ్రేష్టమైన ఫలములకు బదులుగా ఇది కారు ద్రాక్షలో కాయటం ఏమి చెయ్యాలని దీనికి అయితే ఆయన కలిగిన ఆలోచన ఏంటో తెలుసా? దీన్ని కంచె కొట్టి వేస్తాను, వర్షం రాకుండా మేఘములకు ఆజ్ఞాపిస్తాను, దీని మమ్మకముగా ఈ గోడ కలిసి వేస్తాను, అన్ని కూడా పశువులు వచ్చి తొక్కి వేసేటట్టుగా బలరక్కసి పొదులు పంచేటట్టుగా గచ్చలను బలిచేటట్టుగా ఆ భూమిని ఆ జీవితాన్ని చేస్తానని దేవుడు అన్నట్టు జ్ఞాపకం చేసుకుందాం. అయితే కొత్త నిబంధన చూసినప్పుడు అదే యేసు అని చెప్పినటువంటి మాట యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నేనే నిజమైన ద్రాక్షావల్లిని, మీరు నాలో ఉంటే ఫలిస్తారు. ఇంతవరకు మీరు ఫలించలేకపోయారు, మీరు నాలో ఉంటే ఫలిస్తారు. అంత
నిత్యము అడగండి. ఇది దేవుడు ఇస్తున్నటువంటి మాట. అక్కడ ఫలించలేకపోతే ఫలించాలని ఏ స్వామిలో మనం ఉండాలి. మరి అందుకనే 15 అదే మాట్లాడతాడు, మీరు నన్ను ఏర్పాటు చేసుకుని నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. ఎందుకో తెలుసా? మీరు ఫలించుటకు, మీ ఫలములు నిలిచుటకు అన్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు భక్తుడు కూడా సంఘాన్ని దర్శిస్తున్న సమయాన ఎవరికి ఇస్తున్నటువంటి మాట ఉన్నది, మన స్త్రీలకు ఏర్పాటు చేసిన మాటలు ఉన్నాయి. పరిమితంగా అర్థమవుతున్న మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చూస్తే, యవ్వన స్త్రీని వివాహం చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా చూచుకొనవలెను. ఇది ఈనాటి పరిస్థితుల్లో మనం జ్ఞాపకం చూసుకొని బిడ్డలకు హెచ్చరిక చేయవలసినటువంటి మాట. అదేవిధంగా మనం చూసినప్పుడు సామెతల గ్రంథం 18వ వచనములు, భార్య దొరికిన వారికి మేలు దొరికినది దేవుని అనుగ్రహము అని ప్రతి పురుషుడు అనుకోవాలి. స్త్రీలకి మాట చెప్పినప్పుడు దేవుడు ఈ మాట ఇక్కడ మనం చూస్తున్నట్టుగా మనం చూస్తున్నట్టు మాట. 26 వచనం ఖచ్చితంగా చదువుకోవాల్సిన మాట. ఎందుకనగా మరి అక్కడ మనం ఆలోచన చేసినప్పుడు పెళ్లి చేసుకో కుమారుడు కుమార్తెలు గాను వారి కూడా కుమారుడు కుమార్తె కలిగినప్పుడు వారు కూడా పెళ్లి చేసి ఇది ఈ క్రమంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి కుమార్తెలకు భర్తలను, కుమారులకు భార్యలను సంపాదించండి అని అక్కడ ఒక చెప్పినటువంటి మాట మనం చూస్తాం. ఏదేమైనప్పటికీ అన్నిటికంటే ముందుగా దీని స్వామి లోకపరంగా మనం చూపిస్తున్నటువంటి పెళ్లి గురించి తెలియ ఆ ప్రస్తావనలు పెళ్లి విందు గురించి కూడా స్వామి తెలియజేశారు. దేని గురించి మన సాదృశ్యంగా పరలోకాన్ని మనకు చూపిస్తూ, ఆ పరలోకం మనకు అదృశ్యంగా ఉన్నటువంటి పరలోకం, అందులో చేరాలంటే ఏ విధంగా ఉండాలి, కాబట్టి ఎలాగ ఉండాలి లోకంలో ఉన్నప్పుడు ఆ విందు కూడా గురించి మనకు తెలియజేసినది మనం చూస్తున్నటువంటి మాట. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ విందు ఏర్పాటు చేయబడింది. మరి ఇంకోటి ఏమిటనగా అక్కడ మనం ఆలోచన చేసినప్పుడు వచ్చే ప్రతి ఒక్కరికి కూడా పెళ్లి వస్త్రం, ఒక తెల్లని వస్త్రం ఏర్పాటు చేస్తారని విందుకు వచ్చిన వాళ్ళు. ముందుగా దేవుడు మాకు ఏమిటంటే ఈ విందుకు అందరిని ఆహ్వానిస్తే కొందరు అభ్యంతరాలు చేసి నేను పొలం కొన్నాను, మరికొందరు ఏమన్నారంటే నేను పెళ్లి చేసుకున్నాను, మరికొందరు ఏమంటే మీరు జతాలు మరి ఎట్లు కొన్నాను, ఇవన్నీ కూడా చెప్పి యజమాని ఏమన్నాడు కనుక మీరు మరల లోకంలోకి వెళ్ళండి, అందరూ పిలవండి, నేను పిలిచినటువంటి వారికి ఆ హక్కత ఆ విందులో హక్కు పోగొట్టుకున్నారు, మిగతా వాళ్ళంతా రమ్మనండి. ఇవి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట. కాబట్టి మనం ఏనాడో పిలవబడినటువంటి మానవ మరి ఆ విందులో మనం చేరాలంటే ఏమిటనగా ఫలించే ద్రాక్షవల్లి ఆయనలో ఉండాలి అని చర్చ మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి అక్కడ మనం ఆలోచన చేసినప్పుడు మరి ముఖ్యంగా ఏమిటనగా ఈ ఎక్కడైనా విందు జరిగినప్పుడు రాజు ప్రత్యేకంగా కూలి వారిని ఏర్పాటు చేసి ఆ బయట కూర్చోబెట్టుకుని వారికి వస్త్రాలు ఇవ్వటం, ధరించుకుని రావాలి లోపలికి. మురికి వస్త్రాలు ఉండకూడదు. ఆ తెల్లని వస్త్రాలు లోపలికి వెళ్తాం. తెల్లని వస్త్రాలు నీతి వస్త్రం, నీతి ప్రియ. కాబట్టి వారు లోపలికి రావాలి. వచ్చిన తర్వాత యజమాని వచ్చి ఒకసారి చూశాడు. చూస్తే అందరిలో ఒక సహోదరుడు మాత్రం ప్రత్యేకంగా కనపడినాడు. ఏం సహోదరుడా, అందరికీ పెళ్లి వస్త్రం ఇవ్వడం కోసం అది వాస్తవం చూస్తే ఆదికాండం 45 చూస్తాము. అదేవిధంగా రాజు 2:12 ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి వారు వస్త్రాలు ఇస్తారు. అది తీసుకోకుండా వచ్చి కూర్చున్నాడు. సరే ఏదేమైతే వచ్చాడు, అందరూ ప్రత్యేకంగా కనపడుతున్నాడు, అడుగుతున్నాడు ఏమయ్యా నీకు పెళ్లి వస్త్రం ఏమైనా నీకు ఇచ్చా కదా. ఏదైనా పెళ్లి వస్త్రం ధరించకపోయినా తీసుకోకపోయినా అవమానం కాబట్టి వచ్చాడు ఆయన. దండిస్తున్నటువంటి మాట అక్కడ మనం చూస్తున్నటువంటి మాట. ఏమైంది నీకు ఇచ్చినటువంటి, మరి ఎలా వచ్చావు రాగలిగా, నీకు పరలోక విందులో నీకు ఆస్కారం మరి నీకు ఆస్కారమే లేదు, దోషమైంది అన్నటువంటి మాట. అదేమిటనగా పరలోక రాజ్యాన్ని మనం చేరాలంటే ఆ వస్త్రాలు నైతిక వస్త్రాలు మనం కలిగి ఉండాలి. మరి ఏమిటనగా ఆ మురికి వస్త్రం తీసేసి అది మరి ఆ పెళ్లి వస్త్రం ధరించుకోవాలి. నీతి వస్త్రం, సత్క్రియ అంటే నీతి వస్త్రాలు మనం కలిగి ఉండాలి. యోగ గ్రంథకర్త తెలియజేస్తారు 28:14 న్యాయమైన ప్రవర్తన కలిగిన సత్క్రియ ఇది కలిగి ఉండాలి. పరలోక రాజ్యాన్ని మనం చేరాలి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనంలో రక్షణ వస్త్రం, నువ్వు రక్షింపబడి ఉండాలి. నీతి అనేటువంటి సీమ మన ఆ వస్త్రం నువ్వు కలిగి ఉండాలి. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో ఒకవేళ నువ్వు మైలపట్టలతో ఉన్నప్పటికీ నువ్వు దేవుని దగ్గరకు వచ్చావా, దేవత దూత కాపునేమించి ఈ మైల వస్త్రం తీసివేసి ప్రశస్త వస్త్రం ధరించు. ఎందుకనగా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆ వస్త్రాలను కూడా తొలగిపోతాయి.
అందరూ వచ్చారు, పెళ్లికి వాడు వస్తున్నారు కాబట్టి ఎదుర్కోవాలని. ఆ వచ్చు సమయంలో వాస్తవంగా సిద్ధపడిన వారు ఉన్నారు 5 మంది. మిగతా సిద్ధపడిన వారు ఉన్నారు, వారి దగ్గర సిద్ధలు ఉన్నాయి, తర్వాత దివిటీలు ఉన్నాయి, కానీ సరిపడంత లేదు కదా. కాబట్టి వాళ్ళని అడిగితే మా దగ్గరే ఉందమ్మా, మాకు సరిపోదు, నీకు సరిపోదు, ఎందుకు పోయి తెచ్చుకోమ్మా అన్నారు. ఆ వెళ్లి కొనుక్కున్న దారిలోనే పెళ్లి కుమారుడు వస్తున్నాడో అన్న కేక రాబడింది. మరి సిద్ధపడిన వారు లోపలికి వెళ్ళారు, మరి వారు కూడా వెళ్ళారు, తీసుకున్నారు, నూనె కొన్నారు, తీసుకుని వచ్చేసి అప్పటికే తలుపు తక్క వేయబడింది. మరి అయ్యా మాకు దగ్గర కూడా ఉన్నాయండి, దివిటీలు ఉన్నాయి, మాకు నూనె ఉంది, మేము కూడా మడుతులున్నాయి అని తలుపు తెస్తే వారికి చెప్పబడినటువంటి మాట మనకు తెలుసు, వీరెవరో నాకు తెలియదు. అవకాశం ఇచ్చాడు, కానీ అవకాశాన్ని వారు సద్వినియోగపరచుకోలేకపోయారు. కాబట్టి ఆ పెళ్లి విధిలో వారు చేరలేకపోయినట్టుగా ఇక్కడ మనకు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ చదివిన సంకీర్తన 120వ సంకీర్తన మనం ఆలోచించే వాస్తవంగా 120 నుంచి 134 వరకు ఉన్నటువంటి ఈ కీర్తనని కూడా యాత్రా కీర్తన అన్నారు. ఈ యాత్రా కీర్తన 120వ సంకీర్తన మనం చూస్తే అది కేవలం మనం చేసే సత్క్రియలను బట్టి దేవుని ఆశీస్సులు పొందగలుగుతాం, లేక పక్షంలో అది వ్యర్థమైన జీవితము అని అక్కడ చెప్పినట్టుగా మనం చూస్తున్నటువంటి వాడు. కాబట్టి మానవులు తప్పకుండా ప్రతి విషయంలో కూడా దేవుని మీదనే ఆధారపడాలి. అక్కడ అందుకని యెహోవా కట్టించలేనదా అని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. దేవుడు పట్టణమును మన కుటుంబాన్ని కాపాడబడకపోతే మనము మేలుకొనుట కూడా వ్యర్థమే. గర్భఫలము దేవుడిచ్చు బహుమానమే. మరిముఖ్యముగా అక్కడ చెప్పండి, బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు కావాలన్నప్పుడు మనకిచ్చిన సంతానాన్ని దేవుడి సంతానం కాబట్టి బలవంతుని చేతులు పెట్టాలి. ఎవరు బలవంతుడు? మన దేవుడు. యెషయా ప్రవక్త 9:6 అంటాడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి. కాబట్టి ఆయన చేతులు ఉంచాలి, దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. అందుని బట్టి మరొకసారి ప్రతి విషయంలో కూడా మనం దేవుని మీద ఆధారపడినప్పుడు మనం నిద్రించుచున్నా మనకు తెలియకుండానే ఆశీస్సులు వస్తూనే ఉన్నాయి. తెలియకుండా విత్తనం వేసిన తర్వాత ఎప్పుడైనా పడుకుని దాన్ని తెలియకుండా విత్తనం మనకి అలాగే మనం దేవుళ్ళు ఉన్నప్పుడు మనకు తెలియకుండా మనం నిద్రిస్తున్నా, ఎక్కడ ఏమైనా తెలియకుండా దాన్ని ఆశిస్తున్నాను కూడా మనం పొందగలుగుతాము. రాజు మరి రాజు మరి వారి మించిన గొప్ప సైన్యం చేసింది వారిని. ఆయన చేసిన పని అంటే తెలుసా? వెంటనే అందరిని పిలిపించాడు, ప్రార్థన చేయించి ఏర్పాటు చేశాడు. మరి ఒక ప్రవక్త వచ్చి చెప్పారు, ఎందుకు భయపడతావయ్యా, మీరందరూ ప్రార్థన. అదే ఈ దినానికి కూడా కరోనా గురించి అందరూ ప్రార్థన చేస్తున్నారు, దేవుడు తప్పకుండా తీసివేస్తాడు. కాబట్టి అక్కడ ఉన్న ప్రజలందరూ రాజు అందరూ కలిసి ప్రార్థన చేస్తే దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఈ యుద్ధము దేవుడే చేస్తాడు, నువ్వు భయపడవలసిన అవసరం లేదు, ఆ యుద్ధమే దేవుడే చేస్తాడు. మరి తెలంగాణ మరి యుద్ధ సమయంలో మంత్రులుగా ఉన్నారు, కానీ దేవుడితో ఏం చేశాడనగా వచ్చిన ప్రతి వారే పట్టుకున్నట్టుగా దేవుడు ఏర్పాటు చేసిన చూస్తాం. ఇది దేవుడు చేసే యుద్ధంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరొకసారి మనం హెచ్చరిక చేయబడుతున్నటువంటి వారంగా ఉన్నటువంటి వారు. కాబట్టి ప్రతి విషయంలో మన ఆశీర్వాదం పొందాలంటే, పరలోకరాన్ని ప్రాప్తి పొందాలంటే ఆయన రాకడా నిజంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన రాకడ ముందు వస్తే ప్రాణం పోకూడదు, మనకి ఎలా చేసి తెలియదు, తప్పదు. శరీరం వదలాల్సిందే, ఆత్మ వెళ్ళాల్సిందే. కానీ ఎప్పుడైతే సంభవిస్తుంది, ఏది ముందుగా వస్తుందో మనకైతే తెలియదని జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉంటున్నటువంటి మాట జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకనగా ఏదైనా కూడా దేవుడి మనకు ఆధారం. మరొకసారి మనం ఆలోచన చేసినప్పుడు మరి ఇందాక చదివినట్టు సువార్త పాఠంలోకి వెళ్తే ఏదో ఒక రూపాయల స్వామిని పట్టుకోవాలి, ఏదో ఒక రూపాయలు నేరం వేయాలి. ఈనాడు కూడా ఉన్నటువంటి సంఘంలో పరిస్థితులు, వ్యక్తిగత జీవితాలు మనం చూస్తాం, సమాజంలో పరిస్థితులు, కుటుంబంలో పరిస్థితులు, ఇరుగు పొరుగు వారి పరిస్థితులు చూస్తే ఏదో ఒక రూపాయన ఏది పెట్టి చూపించాలి. ఆలోచించవలసినటువంటి మాట. కాబట్టి ఆ మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ముఖ్యంగా చెప్పబడినటువంటి మాట ఏమిటనగా ఏదో ఒక విధంగా యేసుని పట్టుకోవాలన్నటువంటి మాట. కాబట్టి వారు అడిగినటువంటి మాట అన్నిటికీ స్వామి ఇచ్చిన సమాధానం అదేమిటనగా 1:20 దేవుడు స్వరూపమందు తన స్వరూపం నరుని సృజించను, దేవుని స్వరూపం స్త్రీని గాను పురుషుని గాను సృజించాడు. ఇది ఒకసారి వారికి అర్థమయ్యేటట్టుగా పూర్వకాలం మాట తీసుకొని వచ్చి చెప్పినట్టుగా చూస్తున్నాం. కాబట్టి 2:24 ఆదికాండం పురుషుడు తన తల్లి తండ్రిని విడిచేటటువంటి తన భార్య హత్తుకొను, వారికి ఏక శరీరముగా ఉంది.
సంబంధం చెప్పబడింది. ఏ విధంగా మరి దేవుడు సంఘాన్ని ప్రేమిస్తున్నాడో అలాగే భార్యాభర్తల విషయంలో కూడా అన్య సహవాసం కలవాలి. ఒకే క్రీస్తు సంఘం ఉన్నటువంటి శరీరంలో అందరూ అవయములు ఉన్నాం కాబట్టి ఎలాంటి ఆ సంబంధంతో మనం కూడా ఏమిటనగా ఒకరినొకరము మరి ప్రేమించుకునే బద్ధత, స్వామి యొక్క పరలోకరాజు వారసత్వం నిబద్ధత అది మనకి జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాన్ని కొనసాగించాలి. మరి అన్నీ సరే మరి ఈ వివాహానికి చివరిగా మనం ఆలోచన చేస్తే ప్రకటన గ్రంథం 19:7 ఒక విందు జరగబోతుంది. చేసుకోవాలి. అదేంటంటే ఈ సంఘం గొప్ప, ఆ సంఘం గొప్ప. ఈనాడు మన సంఘంలో ఉన్నటువంటి అనంతపురం దగ్గర 60-70 సంఘాలు ఉన్నాయి. మనంతా అంటే మనం కూడా అనుకుంటాం మాది సంఘం మంచి, మా సంఘం మంచి, వారు అనుకుంటున్నాం, మనం అనుకుంటున్నాం. కానీ ఇందాక అనుకున్నట్టుగా ఏ సంఘంలోనైనా సరే ఉన్నటువంటి వారు ఎవరైతే సక్రియలు కలిగిన వారుగా ఉంటున్నారు, వేరుగడ్డి చూపించకుండా ఎవరైతే ఉంటున్నారో అలాంటి వారికి ఆ దేవుని యొక్క ధన్యతని జ్ఞాపకం చూసుకోవాలి. కాబట్టి ఎంతవరే సంఘం ఒకటే ఉన్నది కానీ ఇన్ని సంఘాలు లేవు. ఏ సంఘంలో ఉన్నా ఎవరైనా సరే మనమైనా వారైనా ఎవరైనా సరే సత్క్రియలు కలిగి ఉన్నటువంటి జీవితం కలిగినప్పుడు ఆ ఎత్తబడినటువంటి సంఘంలో ఉంటాం. ఇది జరగబోతున్న సత్యం. ఆ విందు అన్నటువంటి విషయం కూడా మనం చూస్తున్నటువంటి మాట. అదేమిటనగా మరి ఎలాంటి కలవశం లేనటువంటి కన్య అనగా వధు సంఘం. స్వామి మరి ఆ సంఘం అంటే ఏమిటనగా ఒక విందు ఏర్పాటు చేయబడుతుంది. ఆ విందులో మనమందరం పాల్గొనాలంటే మనం ఎలా ఉన్నాం ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని హెచ్చరిక చేయబడుతున్నటువంటి వారు. పౌరు భక్తుడు ఎంత శ్రమపడ్డాడు సంఘాల కోసం, ఎంత కష్టపడ్డాడు మనకు బాగా తెలుసు. ఈ దినాన్ని ఎవరు చేశారు? ఒకవేళ మనం ఆలోచన చేస్తే పౌరులా పరిచయం చేసే భక్తులు వాస్తవంగా పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటి సువార్తలు ఎవరైనా నేనే. ఎందుకు మాట అంటున్నాను? జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట. ఆయన చేసినటువంటి 4 ఉన్నాయి. 3 మిషనరీ ప్రయాణాలు ఉన్నాయి, ఇంకోటి 4 రోమా. ఆయన ఎంత శ్రమపడ్డాడు. ఈ మొదటి ప్రయాణంలో మనం చూస్తే 2 సంవత్సరాలు 1200 దగ్గర 30 మైళ్ళు కాలినడకన సేవ చేశారు. ఆలోచించేద్దాం ఒకసారి జ్ఞాపకం చూసుకుందాం. అదే 2వ మిషనరీ ప్రయాణంలో అదే ఆ మొదటి ప్రయాణం 2 సంవత్సరాలు అధ్యాయం 13-14 అధ్యాయాలు కనబడుతుంది అపోస్తుల కార్యం. 2వ ప్రయాణం గురించి ఆలోచన చేస్తే ఈయన 3 సంవత్సరాలు చేశాడు. 1290 మైళ్ళు కిలోమీటర్లు కాదు, తర్వాత మనం లెక్క వేసుకోవచ్చు. అది సముద్ర ప్రయాణం చేస్తే మరి 1413 భూ ప్రయాణం చేశాడు. ఆలోచించాలి. సముద్ర ప్రయాణం ఎంత కష్టమో ఆలోచించాలి. 3వ మిషన్ ప్రయాణం 4 సంవత్సరాలు చేశాడు. 1190 మైళ్ళు సముద్ర ప్రయాణం చేస్తే మరి 1325 భూ ప్రయాణం చేశాడు. దయచేసి 18వ అధ్యాయం 2వ అధ్యాయం మనం చూస్తాం. అదేవిధంగా మరి రోమా ప్రయాణం 2.5 సంవత్సరాలు చేశాడు. 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు. ఇవంతా ఎక్కువంతా కూడా సముద్ర ప్రయాణమే సువార్త సేవ చేయడానికి. మరి రోమా ప్రయాణానికి 1920 మైళ్ళు నడిచి సముద్ర ప్రయాణం చేసి 210 మైళ్ళు భూ ప్రయాణం చేసి. ఎందుకని జ్ఞాపకం చూస్తున్నానంటే ఆయన శ్రమపడ్డ విషయం మనం ఒకసారి చూస్తే భార్యాభర్తలు తెలియజేశారు. కొన్ని సంఘాల్లో భార్యకు విధేయత లేని జీవితం, భార్యాభర్తలు ఒకరినొకరు ప్రేమించుకునే జీవితం కలిగే స్థితి, ఆ సంఘంలో ఉన్న పరిస్థితి జ్ఞాపకం చేసుకుని ఒక భార్యాభర్త విధులు, భార్యాభర్త విధులేంటి, భర్త విధులేంటి, భార్య విధులేంటి, ఈ విధంగా ఏర్పాటు చేసినటువంటి విషయం. కానీ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చూసుకుందాం. ఈ 3వ మిషనరీ ప్రయాణంలో గలతీ సంఘాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అన్ని సంఘాలు జ్ఞాపకం చేసుకుంటాం. ఈ గలతీ సంఘం ఏమిటనగా ఇది ముందుగా గాల్ అన్నటువంటి పేరు పిలిచారు. ఈనాడు మరి దాన్ని టర్కీ అంటున్నారు. ఈ గాల్ అన్నటువంటి గలతీ మీరు గ్రీకులు ఏం చేశారంటే గలతీయులు అని ఒక పేరు ఏర్పాటు చేశారు వారు. కాబట్టి ఈ జస్టిన్ చరిత్రకాడు ఏమిటంటే వీరు తేనెటీగల వల్ల ఎక్కడైనా వెళ్ళేటువంటి వారు, వీరు బలా ఎత్తుగా ఉన్నటువంటి వారు, మరి బలశౌర్యం కలిగినటువంటి వారు, వారి దగ్గర ఎప్పుడు కూడా ఆయుధాలు ఉంటాయి. కాబట్టి మీరు ఎవరైనా వస్తే వారికి భయపడతారు కానీ మీరు ఎవరికి భయపడేవారు అంటే అలాంటి మనస్తత్వం కలిగినటువంటి గలతీయులు. అలాంటి వారి దగ్గరికి వెళ్ళినట్టుగా పౌరు భక్తులు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నటువంటి వారు. కాబట్టి వారు మంచి యుద్ధశూరులుగా ఉన్నటువంటి వారు. కాబట్టి ఈ గాల్ అన్నటువంటి గలతీ పట్టణంకి నా ప్రపంచ నలుమూల నుంచి అందరూ కూడా వచ్చి వ్యాపారం చేసుకునేటువంటి వారు. కాబట్టి జనసాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ దినాల్లో ఎక్కువ మనము డిస్టెన్స్ అంటున్నారు కదా, కానీ మరి అక్కడ మనం ఆలోచన చేస్తే
వ్యాపారంతో అధిక జనసాంద్రత కలిగినటువంటి వారు, ఎందరెందరూ కూడా అక్కడ వచ్చేటువంటి వారు. అంతమటికే కాకుండా వారు ఆరాధించేటువంటి అగ్నిస్టీన్ అనేటువంటి దేవిని, దేవతలకు దేవుళ్లకు ఈ తల్లే ఆధారం అని ఆమెను ఆరాధించేటువంటి వారు. అనగా ఎంత గొప్ప విగ్రహారాధనలు అక్కడ జ్ఞాపకం చేసి అక్కడికి వెళ్ళాడు. అది రోమా సామ్రాజ్యం కింద ఉన్నది. ఏదేమైనప్పటికీ మరి అక్కడ కూడా ఏమి కనుక యూదా మతం నుంచి వచ్చిన వారు కూడా అక్కడ ఉన్నారు. అనగా యూదా మత క్రైస్తవులు ఉన్నారు. కాబట్టి వీరు ఏమిటంటున్నారంటే అన్ని జనులుగా ఉన్నటువంటి వారు, వీరికి ఏ వాగ్దానం లేదు. వీరు ఒకవేళ క్రైస్తవం తీసుకోవాలంటే మా మత సాంప్రదాయ ప్రకారంగా కొన్ని ఆచారాలు ఉన్నాయి, కొన్ని కండిషన్స్ ఉన్నాయి, వాటి ప్రకారమే వారు అనుసరించాలి. అలాంటి వారు మాత్రమే యూదా మతంలో క్రైస్తవ్యం తీసుకోవాలి. అంతవాటికే కాదు, వారి ఉద్దేశం ఏమిటంటే అన్యులంటే వాస్తవంగా సీదరించుకునేటువంటి వారు. యేసు వచ్చిన తర్వాత అందరికీ ఆహ్వానం. అంతవరకు మనం చూస్తున్నటువంటి మాట ఎంతగా అంటే అన్యుడంటే ఒక నాలుగు రాళ్ళు కొట్టు చంపాలి, అన్నింటి కూడా రాళ్లతో కొట్టు చంపాలి, అలాంటి భావం వారికి కలిగి ఉన్నటువంటి వారు. అలాంటి దగ్గరికి వెళ్ళాడు మహానుభావం. అంతేకాదు, ఒక స్త్రీ తప్పబోగలే గర్భవతిగా ఉన్నప్పుడు ప్రసవించడానికి ఏ వైద్యుడు కానీ ఏ వైద్యమో మరి ఆసుపత్రులకు ఉపయోగించరాదు. మీరు ఒకవేళ ఉపయోగించారు, మీకు సామగ్రస్య మధ్యలో మరి డాక్టర్లు బెదిరించారు, వైద్యశాలను బెదిరించారు, వెటనరీ పుస్తకం. అయితే అలాంటి స్థితులు వెళ్ళినటువంటి వాడు ఎందుకయ్యా అంటే, అరే ఇప్పుడే పాపం జాతి పెరిగిపోతుందయ్యా, ఈ అన్యుల వల్ల ఉద్భవించారనుకో, మరొక పార్టీ వచ్చి అందులో చేరిపోతే మరి కాబట్టి ఎవరు కూడా సహకరించవద్దు, చచ్చిపోతే చచ్చిపోయి అన్నటువంటి భావన ఆ సంఘంలో ఉన్నటువంటి పరిస్థితి. అలా ఉన్నటువంటి దగ్గరికి పౌలు భక్తులు వెళ్ళారు, సువార్త ప్రకటించారు. అందరూ కూడా ప్రభువును అంగీకరించారు, విశ్వసించారు. కానీ ఎక్కడ కూడా లేదు సంఘములోనే ఉద్భవిస్తుంది ముసలకం అన్నటువంటి దగ్గర గమనించాలి. ఎక్కడైనా మనం చూస్తున్నటువంటి ఏ బయట నుంచి రావడం లేదు, సంఘంలోనే ఉద్భవిస్తుంది ఈ ముసలకం అన్నటువంటి. ఎందుకనగా అప్పుడు అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు ఏం చేశారు తెలుసా? మీరు అన్నిగా ఉన్నటువంటి వారు ధర్మశాస్త్రం ప్రకారం మీరు జీవించాలి. ఇదిగో అబ్రహాంకి ఇచ్చారు ధర్మశాస్త్రం, అబ్రహాం ఖచ్చితంగా కావాలి సున్నతి పొందారు, మీరు సున్నతి పొందాలి. అరే పౌలు భక్తుడు ఆయన అపోస్తలుడు కాదు, ఆయన మాట ఎందుకు మీరు వింటారు? జ్ఞాపకం చూసుకుందాం. ఇలాంటి కష్ట పరిస్థితులలో మరి పౌరు భక్తులు అక్కడికి వెళ్ళారు. మరి గొప్ప సేవ చేస్తే ఆయనను కూడా విమర్శించినట్టుగా సంఘం అప్పుడు ఏం చేశారు చేస్తున్నా, ఇది ఎందుకు వచ్చిన బాధ? వారు చిన్నగా మరలా దేవుని మర్చిపోవడం ప్రారంభించినప్పుడు అప్పటి పత్రిక రాసి ఎందుకు ఇంతగా మీరు త్వరగా దేవుని తట్టు ఉన్నటువంటి మీరు ఎందుకు ఈ విభిన్నమైనటువంటి వార్తలకు వెళ్ళి మీరు ఎందుకు దేవునికి దూరం అవుతున్నారు? కానీ వాళ్ళన్నటువంటి మాట అబ్రహామే ధర్మశాస్త్రం ఇచ్చాడు కాబట్టి అబ్రహాం ధర్మశాస్త్రం ప్రకారం సున్నతి చేశారు, మీరు సున్నతి కావాలి. అది ఎవడండి పౌలు? అపోస్తలుడు కాడ ఎవరిచ్చారు అధికారం? అక్కడ ఉన్నటువంటి యూదా క్రైస్తవులు ఆ విధంగా మరి సంఘమంతా కూడా తారుమారైపోయి ఏకాభిప్రాయం ఉన్నటువంటి సంఘం ఇప్పుడు భేదాభిప్రాయాలు వచ్చేసాయి. కాబట్టి ఆ సమయంలో మరి వాస్తవం మనం ఆలోచన చేస్తే నీతిమంతులు కాదు ధర్మశాస్త్రం అయ్యా, పౌలు బోధ ఎందుకు వింటున్నారు మీరు? ఈ విధంగా వారిని చెబుతూ మరి ముఖ్యం ఏమిటంటే మీరు తప్పకుండా సున్నతి తీసుకోవాలి, ఆయన బోధ సరైనది కాదు. ఇలాగా విమత బోధలు, ఇలాంటి విమత బోధల్లో ఈ సంఘానికి మరి పౌలు భక్తుడి పత్రిక రాసినట్టుగా మనం చూస్తున్నటువంటి మాట. అందును బట్టి పౌలు భక్తుడు ఒక మంచి మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం ఏమంటాడంటే, ఒక వివాహంలో వ్యవస్థ గురించి చెప్పారు ఆయన ఏమంటున్నాడంటే, సంఘము పవిత్రాలైన కన్యకగా క్రీస్తు అనబడి ఒకే పురుషునికి సమర్పించవలెను. నేనెవరో తెలుసా? ఎంత చక్కని మాట రాస్తాడు ఆయన. వాస్తవం కూడా మనం ఈనాడు మనం చూస్తున్నాం. ఒక పెళ్లి కుమార్తె తయారు చేయాలంటే తప్పకుండా తోడు పెళ్లి కూతురు ఉండాల్సింది. పెళ్లి కుమారుడు తయారు చేయాల్సి కూడా పెళ్లి కుమారుడికి ఒక తోడు పెళ్లి కుమారుడు ఉండాల్సింది. అది ఏంటో తెలుసా? ఇది పవిత్రమైన వారు గుర్తుగా ఉండటానికి, వీరికి వివాహం కానీ చెప్పడానికి గుర్తుగానంట. ఈయనేమంటాడు తెలుసా? నేను సంఘం ఇంత కష్టపడుతున్నాను, ఒకవేళ పెళ్లి కుమార్తె నుంచి నేను తోడు పెళ్లి కూతురును, ఒకవేళ పెళ్లి కుమారుడు విషయంతో నేను తోడు పెళ్లి కుమారుని. నేను ఈ విధంగా సంఘాలను ఉత్తేజపరుస్తూ బలపరుస్తూ ఈ విధంగా
నేను మీకు ఈ విధంగా మధ్యవర్తిగా ఉన్నానని ఆయన చెప్పినటువంటి మాటకి జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మరొకసారి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. వివాహ వ్యవస్థ దేవుని చేత ఏర్పాటు చేయబడింది. కాబట్టి సిద్ధపడిన వధువు ఆ సంఘంలో మనం అందరం కూడా ఉండాలి. మచ్చలేని సంఘంలో ఉండాలి. అంటే మనం కూడా ఇక్కడ ఈ లోకంలో మచ్చలేని వారుగా మన సంఘాలు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉన్నట్లయితే స్వామి యొక్క రెండవ రాకడలో మనం కూడా ఆ ఎత్తబడే సంఘంలో ఉంటాం. కాబట్టి ఈ లోకపరంగా ఆలోచించడం కాదు, ఈ లోకపరంగా ఉన్న పరిస్థితులు బట్టి ఆలోచించడం కాదు. తప్పకుండా ఏదో ఒక రోజు ఈ లోకంలో ఈ శరీరం విడవలసిందే. దేవుని ఆత్మ మరి ఇచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాల్సిందే. కాబట్టి అందుని బట్టి మనం మన జీవితాన్ని క్రమపరుచుకుంటూ మరొకసారి ఆ ఎత్తబడే సంఘంలో మనం ఉండాలని, ఆ సిద్ధపరచబడిన సంఘంలో మనం ఉండాలని సిద్ధపడదాం. అందుకని మరల జ్ఞాపకం చేసుకుందాం. స్వామి రాకడ ముందా, ప్రాణం పోకడం ముందా మనకు తెలియదు. అయితే ఎప్పుడైతే మనం దేవుడు ఉన్నామో ఆ స్థిరత్వం ఉంటుందని ఈ లోకం విడిచినా పరలోక రాజ్యంలో దేవుడితో పాటు ఉండే ధన్యత మనం కలిగి ఉన్నాము. సత్య జ్ఞాపకం చూసుకొని మన జీవితం కొనసాగించాలని ప్రార్థన చేసుకుంటూ ప్రార్థిస్తున్నాం. మా ప్రభువా, మా నాయనా, మీరు మాతో మాట్లాడే ప్రతి మాటను బట్టి మీకు అందరికీ తెలుస్తున్నాను. మాకెవరికి లోకం శాశ్వతం కాదు, శాశ్వతం మీరే. ఈ రాజ్యం అందుకే పరలోకం నుంచి లోకానికి వచ్చారు. అతి చిన్న వయసులో 33 సంవత్సరాలు మీరు వాక్యోపదేశం చేసి పరలోక రాజ్య ధర్మాలు తెలియజేసి ఆ పరలోక రాజ్యంలో చేరాలని ఉపమానం ద్వారా ఉపనిషత్తు మహాప్రభు ఉత్తేజపరిచారు. మేము కూడా ఆ విధంగా సిద్ధపడే మనస్సు మాకు దయచేసి ప్రతిరోజు మా ప్రభు మిమ్మల్ని ప్రార్థన చేసుకుంటూ మిమ్మల్ని చూస్తూ కొనసాగించే భాగ్యం దయచేసి మీరు ముందు వచ్చినా మా ప్రాణం తర్వాత ముందు వెళ్ళినా మాకు తెలియదు. కానీ ఈ లోకంలో శరీరం విడబడిన ఖాయం ఆత్మ మీ దగ్గరికి రావాలి. కాబట్టి మేము ఏ విధంగా జీవించాలో మాకు నేర్పి మీరే మహిమ పొందమని మా ప్రభువును ప్రియ రక్షణ క్రీస్తు ద్వారా మిమ్మల్ని మాట్లాడుతున్నాం తండ్రి. ఆమేన్. మనం అందరం చూసి అపోస్తలుల విశ్వాసంతో ఒప్పుకుందాం. 24:1 అపోస్తలుల విశ్వాసంతో పరలోక సృష్టికర్త సర్వశక్తిమంతుడు తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాం. దేవుని కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాం. పరిశుద్ధాత్మ కన్యమరి కాలము బాధపడి శిలవేయబడి చనిపోయి బాధపెట్టబడి అదృశ్యంలో దేవునికి దిగదు. చనిపోయిన వారిని తిరిగి లేచి పరలోకమునకి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతిలో కూర్చున్నాడు. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాం. పరిశుద్ధ సహవాసం పాప క్షమాపణను విరగబడుతాను నిత్యజీవం నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి మనం కూర్చున్నట్టుగా సెక్రటరీ గారు ప్రకటన చేస్తారు. ప్రకటనలు విందాం. కోవిడ్-19 చట్టంలకు లోబడి మన మనల్ని మన్నించి 50 మందితో ఆరాధన చేసుకున్నకు ప్రభుత్వం వారు అనుమతించిన ప్రతి ఆదివారం 50 మంది సభ్యులకు ఆరాధనలో పాల్గొనవచ్చు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించవలను, సామాజిక దూరం తప్పనిసరిగా పాటించవలను, శానిటైజర్ తప్పనిసరిగా భద్రంగా ఉంచుకోవలను. అనారోగ్యంగా ఉన్న సభ్యులు దయచేసి హాజరు కాకూడదు. 10 సంవత్సరంలో పిల్లలు కూడా అనుమతి లేదు. ఈ ఆరాధన కేవలం 1 గంట మాత్రమే ఉండదు కనుక అందరూ సకాలంలో రావాలని ఉన్నది. పై చట్టములకు లోబడి ప్రతి సభ్యుడు సహకరించమన్నది. మన ఆలయ నిర్మాణం జరుగుతున్నది, కానీ కావలసిన మైకం అందుబాటులో లేదు. ఆరాధన లేని ప్రాణన కానుకలు లేవు, చర్చి డొనేషన్స్ లేవు కనుక ఇంతకు ముందు ప్రారంభం చేసిన సభ్యులు వీలైన మట్టుకు చెల్లించమని మరియు సంఘ సభ్యులతో అనగా మంత్లీ చందా కూడా చెల్లించమని. ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో సంఘ కాపరికి కానీ, సంఘ కార్యదర్శి కానీ, సంఘ ట్రెజరర్ కానీ లేదా సంఘ ప్రజలకు ఎవరి
ముందుగా మీ ఇంటి వద్దనే అందజేయబడు కనుక సంఘం ఆ వినతులను మన్నించి సహకరించమని. నెలసరి చదువుల ఆలయ నిర్మాణపు విరాళాలు కూడా ప్రతి ఆదివారం ఆలయ నిర్వహణపై సేకరించబడు కావున సభ్యులు గమనించమని. నూతన ఆలయ నిర్మాణం కొరకు కుమారి ఎన్ జీవన శాంతి డాక్టర్ ఎన్ నిర్మలమ్మ గారి కుటుంబం 10,000 రూపాయలు ఇచ్చి ఉన్నారు. సంఘం అంతటి తరపున వారికి వందనాలు తెలియజేస్తున్నాం. ఇంతవరకు ఈ ప్రకటనలు సరే. నావాన్ని అంగీకరించుము దేవా అని పాట పాడుతున్నప్పుడు మనం భక్తిపూర్వకంగా మన కానుకలు సమర్పించుకుందాం. నావన్నీ అంగీకరించుము దేవా అనే పాట పాడుతున్నప్పుడు కానుకలు కానుకలను ప్రార్థన చేస్తున్నాం. సమస్త ఆశీర్వాదాలు సమస్త దీనులకు మూలమూర్తిగా కర్తవ్యులకు తండ్రి మరణం గురించి కానుకల ప్రభావం తండ్రి కొద్దిపాటి ఆనందాన్ని నేను మాకు కొన్ని కుటుంబాలతో కలిసి మీకు బంగారు మందులు వచ్చి ఘనంగా అష్ట భాగ్యాన్ని మేము మాకు సైనిక స్తోత్రం చేస్తున్నాము. దేవమాతని మీరు సర్వసృష్టి కనిపించిన దేవుడు కాబట్టి కలమాతని కలైన రాష్ట్ర నీకు పరిష్కృత ప్రాంతాల అందరికీ కలమాతని ప్రపంచంలో దేశం
ధర్మరాజ్ సాలం మన మోడరేటర్, మరి మోడరేటర్ కమిషనర్ గారు మన మండలాధ్యక్షుడు తమ హృదయంతోనూ నిర్మల మనస్సాక్షితోనూ తమ సేవను జరిగించినట్టు ప్రభువును ప్రార్థించుదాము. దేశ పరిపాలన కొరకు అధికారుల వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. మన సంఘముల కొరకును, సంఘంలో పనిచేస్తున్న పాస్టేట్ కమిటీ వారి కొరకును, కన్స్ట్రక్షన్ కమిటీ వారి కొరకును, మరి ముఖ్యంగా ఎక్కడెక్కడ ఉన్నటువంటి మన డయాసిస్ వారి మన ఆఫీస్ బైటర్స్ కొరకును, మరి సంఘముల కొరకు ప్రయాసపడుతున్న వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. రోగుల కొరకును, బాధపడుతున్న వారి కొరకును, దుఃఖిస్తున్న వారి కొరకును, మరణించుతున్న వారి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. పేదల కొరకును, ఆకలి బాధలు గల వారి కొరకును, తల్లిదండ్రులు లేని వారి కొరకును, వితంతువుల కొరకును, శ్రమను అనుభవించుతున్న వారి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. చీకట్లోని ఆశ్చర్యకరమైన తన వెలుగులోని మన పిచ్చిన వారి శ్రేష్టత మనం ప్రచురపరచుదాగున మన కొరకును, క్రీస్తునామం ఒప్పుకున్న వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ప్రత్యేకంగా మరి ప్రపంచమంతా భయాందోళన 205 దేశాల్లో ఉన్నటువంటి భయాన్ని కంప్లీట్ చేస్తున్న కరోనాను దేవుడు సమూల నాశనం చేసి యథాస్థితిలోకి తీసుకురావడానికి ప్రభువును ప్రార్థన చేసుకుందాం. ఈ లోకమంతా తను విశేషించి విశాంతను తన సేవకులందరితో పాటు మన నిత్యాసంలో మనం ప్రవేశించలాగా ప్రభువును ప్రార్థించుదాము. పరలోకమందున మా తండ్రి మీరు పరిశుద్ధపరచుటను గాక, ఈ రాజ్యం ఉంచునుగాక, ఈ చిత్తం పరలోకము నెరవేర్చినట్టు నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం నేడు మాకు దయచేయండి. చేసి వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు, దుష్టుడి తప్పించు. ఎందుకనగా వాక్యము, శక్తిని, నిరంతరం నీవైన స్వామి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ కన్యల సహవాసం మనకును, దేవుని మీద ఆధారపడి జీవిస్తున్న వారికి, ప్రభువైన యేసు నామము తెలిసిన వారందరికీ ఇప్పుడే సదాకాలము తోడుగా ఉండి, ఏ ఒక్కడు కూడా కరోనాకు బంధువులు కాకుండా పరిశుద్ధాత్మతో కాపాడబడటానికి దేవుని కృప తోడుగా ఉండి కాపాడి నడిపించును గాక. ఆమేన్. మనమందరము చివరిగా కర్త మమ్మల్ని దీవించిన పాట పాడుకుని చిన్న ప్రకటన దయచేసి గమనించాలి. మన సంఘం నుంచి మరి 2 కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. అదేవిధంగా ఒకటేమో మనం ఆరాధన తప్పకుండా ఉదయం 8:30 నుంచి 10:30 దాకా 10 గంటలు ఒకసారి చెప్పారు. సెక్రటరీగా చెప్పిన గంటలో తప్పకుండా. తర్వాత నెక్స్ట్ ఏదో మరి సార్గానే దాన్ని మరి ఏర్పాటు చేసి ఎట్లా నెక్స్ట్ వీక్ ఎలా అనేది కూడా చూద్దాం. దానికి ఒకవేళ ఫోన్ ద్వారా తెలియజేయాలన్నా మరి ఏదో ఒక విధంగా ఏర్పాటు చేస్తాము. రెండవదిగా ఏంటంటే కొందరు మరి వారి ప్రేరణ కలిగినప్పుడు దేవుడు వారికి చేసిన మేలును బట్టి మరి స్పాన్సర్ చేస్తున్నది మన దైవ మహిమ ఆ టీవీకి చాలామంది ఈ రోజు వరకు కొనసాగుతూనే ఉన్నది. అది 10:30 ప్రారంభమవుతుంది దైవ మహిమలో. దయచేసి అందరూ కూడా మీరు ఈ కొనసాగమంటే ఏంటంటే మీరు ప్రార్థించి ఎవరైతే స్పాన్సర్ చేశారో వారి కుటుంబాల కోసం, మనసు కుటుంబాల కోసం ప్రార్థన చేయాలి. వారు కోరుతున్నారు కాబట్టి దయచేసి వారిని కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. స్పాన్సర్ చేస్తున్నటువంటి వారిని మనం అందరూ లేచి నుంచుండి కర్త మమ్మల్ని దీవించిన పాట పాడుకొని నేను సంతోషం సెలవు తీసుకుంటాను.